పెద్ద చెరువు ముంపు బాధితుల జేఏసీ సభ్యులందరికీ శుభోదయం. సార్, మాది మా లేఅవుట్ న్యూ రాజరాజేశ్వరి వెల్ఫేర్ అసోసియేషన్ సార్. నా పేరు వెంకటేశ్వరరావు. ప్రస్తుతానికి ఆ గ్రూప్లో నేను ట్రెజరర్గా పనిచేస్తున్నాను. 2003 అప్పుడు మేము ప్లాట్ కొనుక్కున్నాము. అప్పటి నుంచి కూడా నీళ్ళేం లేదు ఆ లేఅవుట్లో. మొత్తము 10 ఎకరాలు సార్, 122 ప్లాట్లు. అందులో నాది ఒక ప్లాట్ మాత్రము. అయితే ఇప్పుడున్న పరిస్థితుల్లో మేము ఆ లేఅవుట్లో ఇల్లు కట్టుకోవాలన్నా కానీ చాలా ఇబ్బందిగా ఉంది. ఏదైనా డిస్పోజ్ చేసుకొని వేరే అమౌంట్ డైవర్ట్ చేసుకోవాలన్నా కానీ చాలా కష్టంగా ఉంది. మేము ఈ నీరు అక్రమంగా ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు నిల్వ చేయటం వల్ల మాకు ఈ ఒక పరిస్థితి ఏర్పడింది. ఈ లేఅవుట్కి మొత్తం ఈ 10 ఎకరాల్లో అంతా చిన్న ఎంప్లాయీస్, ప్రైవేట్ ఎంప్లాయీస్ వాళ్ళు ఇల్లే ఈ ప్లాట్లు కొనుక్కున్నారు. అప్పట్లో కొనుక్కొని ఇల్లు కట్టుకోవాలి అనే ఉద్దేశంతో, సిటీకి దగ్గరగా ఉంటుంది అనే ఉద్దేశంతో కొనుక్కోవడం జరిగింది. అయితే మేము ఈ యొక్క విన్నపాన్ని నీళ్ళు తొలగించాలని మున్సిపాలిటీ వాళ్ళకి ఇచ్చాము, ఇరిగేషన్ వాళ్ళకి కూడా లెటర్లు ఇచ్చాము, కలెక్టర్ మేడంకి ప్రజావాణిలో కూడా ఇచ్చాము, 4-5 సార్లు మొత్తం మున్సిపాలిటీలో కూడా రిమైండర్ లెటర్లు కూడా ఇచ్చాము. తర్వాత హైడ్రా కమిషనర్ గారికి కూడా 4 టైమ్స్ మేము వెళ్ళి కలవడం జరిగింది. ఆయన కూడా 3 నెలలు టైం తీసుకున్నాడు. అదేవిధంగా అమీన్పూర్ చెరువు పక్కన కూడా మేము టెంట్ వేసుకొని 1 నెల పాటు నిరసన తెలియపరిచాము. కానీ ఆ రోజు కూడా హైడ్రా కమిషనర్ గారు వచ్చినప్పుడు కూడా వారు మాకు అష్యూరెన్స్ ఇచ్చారు, 3 నెలల్లో వాటర్ని తొలగిస్తాము, మీ ప్లాట్లన్నీ కూడా మీకు ఇవ్వడానికి మేము ప్రయత్నం చేస్తామని ఒక మాట ఇచ్చారు సార్. కాబట్టి మాకు ఉపయోగించుకోవడానికి వీలుగా ఈ వాటర్ని తొలగించాలని మనవి చేసుకుంటూ ప్రభుత్వానికి నేను సెలవు తీసుకుంటున్నాను.